నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్య ఇటు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో పర్యటించారు. అక్కడ యువతతో ఈ యొక్క డ్రగ్స్ గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇటు బీటెక్ చేసే విద్యార్థులందరినీ ఒక చోట ఏర్పాటు చేసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు గంజాయి, కొకైన్, అదేవిధంగా ముఖ్యమైన ఆల్కహాల్ ఇలాంటి అన్నిటి కూడా అలవాటు పడవద్దని చెప్పి అందరికీ విద్యార్థులకి సున్నితంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క గంజాయికి అలవాటు పడితే ఇటు మైండ్ పనిచేయదని, తద్వారా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారని చెప్పారు. అదేవిధంగా మీ యొక్క తల్లిదండ్రులు మీ పైన కోటి ఆశలు పెట్టుకుంటారని, ఇటు ఎస్పీ కావాలని, కలెక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, డాక్టర్ కావాలని ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు కలకంటారని, అప్పు చేసి మరీ పిల్లలను చదివిస్తారని, అలాంటి పిల్లలు ఈ గంజాయికి, కొకైన్కి లాంటి వాటికి డ్రగ్స్కి అలవాటు పడితే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని చెప్పి ఇటు ఏఎస్పీ సౌజన్య విద్యార్థులకు సూచించారు. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఇటు గంజాయి రహిత రాష్ట్రం, గంజాయి రహిత జిల్లాగా చేయాలనేది తమ ఆశయం అని చెప్పి ఇటు ఏఎస్పీ సౌజన్య చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇటు ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థులందరూ భారీగా హాజరయ్యారు. అయితే ఏఎస్పీ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులు క్షుణ్ణంగా విన్నారు. పొరపాటున గంజాయి సేవించినా, అమ్మినా ఎలాంటి ఒక కేసులో ఇరుక్కుంటే జీవితం నాశనం అవుతుందని, ఒక ఉద్యోగం రాదని, అదేవిధంగా ఇటు పాస్పోర్ట్ కూడా రాదని, విదేశాలకు వెళ్ళాలనుకున్న యొక్క కళలు కూడా నెరవేరే అవకాశం లేవని చెప్పి ఏఎస్పీ ప్రతి విద్యార్థికి క్షుణ్ణంగా వివరించారు. భవిష్యత్తులో బాగా ఎదిగే తల్లిదండ్రులను, సమాజాన్ని బాగా చూసుకోవాలంటే ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడకుండా ముఖ్యంగా గంజాయి, కొకైన్ లాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి ఏఎస్పీ విద్యార్థులందరికీ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక డిఎస్పీ గారు, మీ సిఐ కొడలూరు గట్టిగా చెప్పున్నారు. మీ అందరికీ తెలియదు కాదు, డ్రగ్స్ అన్నీ చెడువేనా? డ్రగ్స్ అన్నీ అంటే బ్యాడేనా? ఆల్ ఆర్ డ్రగ్స్ నాట్ సేఫ్. అసలు డ్రగ్స్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఎనీ వన్ పర్సన్, ఎనీ స్టూడెంట్? సరే, డ్రగ్స్ 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 అని మాట్లాడుతున్నారు. అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలుసా? సరే, ఓకే, మాకు చెప్తే చెప్పారు. అమ్మాయిలకి ఏం సంబంధం? వాళ్ళెందుకు కూర్చున్నారు? మీకైనా తెలుసా డ్రగ్స్ అంటే ఏంటో? తెలుసా తెలీదా? సో మీరు తెలుసుకుని మీ ఇంట్లో కానీ, మీ బ్రదర్స్ కానీ, మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, అలాగే మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ ఒక్క చిన్న సెషన్. డ్రగ్స్లో చాలా చాలా రకాలు ఉన్నాయండి. మీకు బాగా తెలిసింది, మనకు అందుబాటులో ఉండేది, ఎక్కువ మనం మాట్లాడుకునేది కూడా గాంజా. గాంజా గురించి ఐడియా ఉందా? విన్నారా? కనీసం పేరు ఎప్పుడైనా విన్నారా? వినండి, కానీ చూడకండి, దగ్గరకు కూడా తీసుకోకండి. మన కాన్సెప్టే అది. మేము ఎక్కడో కాలేజ్ చదువుకుంటాం మేడం, మా గంజాతో పని ఏంటి అని మీరు అనపాకండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే, అదిగా అమ్మాయి వినిపిస్తుందా? నీకు తెలుసా గంజా అంటే ఏంటో? వినండి. అమ్మాయిలు బాగా వింటారు అనుకున్నాం కానీ అమ్మాయిలు వినట్లేదు. ఓకే, గంజా అనేది ఒక ఎడిక్టివ్. ఇది ఒక్కసారి స్టార్ట్ చేసి తీసుకున్నారంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇది ఒక సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అనమాట. ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లోను, హాలోసినేషన్లోను ఉంటాం. మనకి ఏం చేస్తున్నామో మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత, తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదకే వెళ్ళిపోతుంది. అందుకే ఇది ఎడిక్టివ్ అనమాట. ఇది ద్వారా కూడా మీ దగ్గర మీ క్యాంపస్లో జరుగుతున్న ఇలాంటి ఏమైనా మీకు అనుమానం వస్తే మీరు ఈగల్ టీమ్ హెడ్ కని చెప్పండి, లేదంటే ప్లీజ్ కాల్ 112 ఆర్ 100. ఎవరు కాల్ చేయాలి? లేకపోతే ఇప్పుడే మీతో మాట్లాడారు కదా మీ సిఐ కొడలూరు, ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కాల్ అంటే. వి ఆల్వేస్ వాంట్ సంథింగ్. మనం ఎప్పుడు కూడా మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న స్టూడెంట్స్ గట్టిగా ఉండాలి. ఇందాక అమ్మ చెప్పినప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్, అవునా కదా? ఐ వాజ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్. ఐఎమ్ ఫ్రమ్ ట్రిపుల్. ఓకే, సో అప్పుడు మనం చదవబట్టే వీఆర్ లైక్ ఇన్ దిస్ పొజిషన్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామంటే ఫ్యూచర్లో వీల్ బి ఇన్ ద గుడ్ పొజిషన్. అలాగే వీ వాంట్ టు సే అవేర్నెస్. ఈ డ్రగ్స్ వద్దు అనే కాన్సెప్ట్ని మీకే కాదు, మీ సొసైటీ దగ్గర, మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్, పియర్ గ్రూప్లో కూడా మీరు బాగా ప్రచారం చేయండి.